శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే చతుస్త్రింశత్తమలహర్యాం ప్రవిశామः. ప్రథమతः భవాన్యష్టకే చతుర్దశశ్లోకం పఠిత్వా అనంతరం తత్కార్యక్రమే ప్రవిశామः. न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि. न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् न जानामि भक्तिं व्रतं वापि मातः गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी. हे भवानी, त्वम एका गति. నువ్వు మాత్రమే నాకు రక్షణ కలిగించేదానివి. నువ్వు మాత్రమే నాకు గమ్యం. కారణం ఏంటంటే నా జానామి పుణ్యం. పుణ్యం అంటే ఏమిటి తెలియదు. జగన్మాత పరోపకార పుణ్యాయ పాపాయ పరపెడదమంటారు. ఇతరులకు సహాయం చేయండి పుణ్యం పొందండి అంటారు. నాకు అది తెలీదు. నజానామి తీర్థం. గంగా యమున నర్మదా నదుల్లో స్నానం చేయవయానికి నీ దోషం పోతుంది అంటారు. ఏమో అది నాకు తెలియదు. నజానామి ముక్తిం. మోక్షం కావాలి నీకు అంటారు కొంతమంది మహానుభావులు. నాకు అది అక్కర్లేదమ్మా. లయం వా కదాచిత్. ప్రళయం వస్తుందయ్యా, లయమైపోతావు. అది నాకు తెలియదు. నజానామి భక్తిం. కొంతమంది నవవిధ భక్తి మార్గాలు చెప్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, నవవిధ భక్తి మార్గాలు చెప్తారు. అది తెలియదు. ఒక భక్తి మార్గమే తెలియదు. 9 ఎక్కడ నాకు తెలుస్తాయి. వ్రతం వాపి మాతః. హే జగన్మాత, వ్రతాలు చేయమంటారు. ఆ వ్రతాలు తెలియవమ్మా. నాకు తెలిసిందలా ఒకటే, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. నువ్వు తప్ప నాకు గతి లేదు. నువ్వు తప్ప నాకు రక్షణ కలిగించేవారు ఎవరు లేరు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. నజానామి పుణ్యం నజానామి తీర్థం నజానామి ముక్తిం లయం వా కదాచిత్ నజానామి భక్తిం వ్రతం వాపి మాతః గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇప్పుడు 34వ లహరి. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేద్ ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. ఎంత గొప్ప అద్భుతమైన భావన. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. హే పశుపతే, హే శంభో, కిం బ్రూమః తవ సాహసం. నీ సాహసం ఏమిటయ్యా? అంత సాహసమా? ఎలా నీ సాహసాన్ని ఎలా వర్ణించగలం, ఎలా చెప్పుకోగలం? కస్యాస్తి శంభో. శంభో కస్యాస్తి. ఇంకెవరికైనా ఉందే స్వామి? ఎవ్వరికి లేదు ఆ సాహసం. భవద్ధైర్యం. మీ ధైర్యము లేదు. మీ సాహసము మీ ధైర్యము మీకు మాత్రమే, ఎవ్వరికి లేదు స్వామి. కారణం ఏంటంటే ఈదృశం ఆత్మనస్థితిరియం చాన్యైః కథం లభ్యతే. ఇలాంటి ఉన్నతోన్నతమైన స్థితి, సర్వేశ్వర స్థితి అన్యైః కథం లభ్యతే. ఇతరులకు లభిస్తుందా? నా లభ్యతే. ఎందుకంటే
భ్రశ్యత్ దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం. పశ్యన్ దేవతలందరూ ప్రళయకాలం వెళ్ళిపోతున్నారు. త్రసన్ మునిగణం ముళ్ళందరూ కూడా భయపడి వణికిపోతున్నారు ప్రళయకాలం వచ్చేవాడికి. నశ్యత్ ప్రపంచం లయం ప్రపంచం అంతా లయమైపోతుంది. పశ్యన్ ఇదంతా చూస్తున్నావు. నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. అయినా కూడా భవాన్ మీరు ఓ స్వామి ఏక ఏవ విహరతి ఆనంద సాంద్రో భవాన్, నువ్వు ఒక్కడివే పరమానందంతో జ్ఞానానందంతో విహరిస్తుంటావు స్వామి. ప్రళయం కూడా ఏం చేయగలదు నిన్ను? ప్రళయం కూడా నేనేమి చేయలేదు. సాంద్ర అద్భుతమైన విశేషం. సాంద్ర ఇదంతా చూస్తూ నిర్భయ భయం లేనివాడు అయి భవాన్ నీవు ఏక ఏవ ఒక్కడివే ఆనంద సాంద్ర మహానంద పరిపూర్ణమైన ఆనందంతో విహరిస్తున్నావు. అద్భుతమైన భావన. హే పశుపతి శంకర, నీ సాహసం ఎవరిని వర్ణిస్తాను స్వామి చెప్పండి. హే పశుపతే తవ సాహసం కిం బ్రూమః, నీ సాహసం గురించి ఏం చెప్పుకుంటాం. ఈదృశం భవద్ధైర్యం చ కస్యాస్తి, మీకున్న ధైర్యం ఇంకెవరికైనా ఉందా. ఇయం ఆత్మనః స్థితిశ్చ, మీ యొక్క ఉదాత్తమైన స్థితి కూడా అన్యై ఇతరుల చేత కథం లభ్యతే, ఎలా పొందబడుతుంది, ఎవరికి లభ్యం కాదు కదా. భ్రశ్యత్ దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం, నశిస్తూ ఉండే దేవతల సముదాయం, భయపడుతూ ఉండే మునుల సముదాయం, లయమైపోతున్న ప్రపంచం, ఇవన్నీ కూడా వాటిని లయం చేసుకునే ప్రళయాన్ని కూడా పశ్యం చూస్తూ ఉన్నావు నువ్వు. నిర్భయ, నీకు మాత్రం భయం లేదు స్వామి. భవాన్ తమరు ఏక ఏవ ఒక్కరే ఆనంద సాంద్ర విహరతి, ఆత్మానందంతో జ్ఞానానందంతో విహరిస్తుంటారు స్వామి. ఇంతకంటే గొప్ప విషయం ఉందా. నీ సాహసం ఏమని చెప్తాను స్వామి. ఇలాంటి ధైర్యం నీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది. నీ ఆత్మస్థైర్యం ఇతరులకు ఉందా. కారణం ఏంటంటే దేవతలు నశిస్తున్నారు, మునిగణాలు నశిస్తున్నాయి, రూపం మారిపోతోంది, జగత్తు లయమైపోతోంది, ప్రళయాన్ని చూస్తున్నావు, ఏమీ భయం లేదు, ఆనందానంద పరిపూర్ణమై విహరిస్తున్నావు స్వామి. నీకు నమస్కారం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం చాన్యై కథం లభ్యతే. భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. పునర్మిలామः आगामी कार्यक्रमे पंचत्रिंशत्तमलहरी अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वरः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.